అంతేగాని నువ్వు పోయి దగ్గరికి పోయి సిలంపూర్లో ఎప్పుడు ఆదివారం రోజు చర్చి పెట్టుకునే మందిరానికి ఆనుకునే ఒక గుడి ఉంది, టెంపుల్, చిన్న గుడి, పోలేరమ్మకు పెట్టుకుంటారు. ఆడ పెట్టుకుని ఉంటే వాళ్ళు మర్యాదకి చెప్పారు, అన్న ఈరోజు మేము ఇక్కడ పెట్టుకుంటున్నాము, కొద్దిగా తీయి, ఇక్కడ పెట్టబాకు, లేకపోతే ఇంకేడన్నా పెట్టుకో, లేకపోతే ఇక్కడ పెట్టబాకు అని చెప్పారు. చెబితే ఈ బుద్ధిమాలినోడు ఆయన నాకు సిగ్గు ఉండాలి కదా, ఉండాలో లేదా, మీదే నాదే అన్నాడు. ఎడం కూడా లేదండి, 4 ఇంచుల గ్యాప్ ఆ గుడికి దీనికి ఆనుకొని ఉంది అంతే. ఇంకా సొంత బామార్ది కూతురికే వచ్చేసింది లోపల నుంచి, అది ఆడ పూజ చేసేది వచ్చేసింది. ఈయన బలిపీఠం దగ్గర నుండి పోయి శంపకు పెట్టుకొట్టింది, పాస్టర్ని పోయి శంపకు పెట్టుకొట్టింది. ఏంద్రా ఎడొద్దంటే ఏంద్రా నువ్వు అని శంపకు పెట్టుకొట్టింది. అంటే ఆయన దిగదారిన స్థానం. ఆ విషయం చూడు, ఒక దైవ సేవకుడు నుంచి దయ్యం వచ్చి శంప మీద కొట్టి అంత స్థితికి దిగజారిందంటే ఆత్మలో ఎంత దిగజారిపోయాడో మనం ఆలోచించాలి. అది ఆత్మలో పైకి బాగా కనపడతాం, కానీ ఆత్మలో ఎంత దిగజారిపోయాడో మనం గుర్తుపెట్టుకోవాలి. బయటకు వచ్చిండు, సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయినట్టుగా మీ గ్రామం నాశనం అయిపోయిందని ఆ మధ్య కూడా పోతా ఉన్నాడు, మళ్ళీ వీళ్ళు ధరుముకుంటుంటే కొడతారని. చూడండి, అట్లాంటి జ్ఞానం లేనంటే వాళ్ళు చాలా మంది కనపడతా ఉంటుంటారు. కాబట్టి దేవుడు మనకు ఒక జ్ఞానాన్ని ఇచ్చిండు, సమయాన్ని ఇచ్చిండు, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించి లేనిపోయినట్టు తండాలు మనం తెచ్చుకోవడానికి వీలు లేదని ప్రభు పేరునే మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఓకే, రైట్. నేను ఈరోజు ఒక 2-3 విషయాలు మీకు తొందరగానే ఒక ½ అన్ అవర్ లోపు క్లుప్తంగా చెప్పి నేను ముగించాలని అనుకుంటున్నాను. ఈరోజు మట్టల ఆదివారం కనుక మట్టలు మన దగ్గర లేకపోయినా మట్టల ఆదివారం అనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు మనం చెప్పుకున్నాం. హల్లెలూయా. మన బైబిల్ గ్రంథంలో కట్టబడి ఉన్న గాడిద మార్కు సువార్త 11వ అధ్యాయము రెఫరెన్స్ మీకు అందజేయబడుతుంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. మీ ఎదుట ఉన్న గ్రామమునకు మీరు వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. చాలమ్మ. చూడండి, ఇక్కడ కట్టబడిన గాడిద. ఏమైనా హల్లెలూయా. కట్టబడిన గాడిద. ఈ కట్టబడిన గాడిద దగ్గరికి దేవుడే వచ్చాడు. మనుషులు దేవుని దగ్గరికి వెళ్ళలేదు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తే మన దగ్గరికి వచ్చాడు. ఏమైనా హల్లెలూయా. మీరు బాగా అర్థం చేసుకోవాలమ్మా. చూడండి, మనం దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు రక్షించబడిన మీరు, బాప్తిస్మం తీసుకున్న మీ దగ్గరికి మీరు వెళ్ళలేదు దేవుని దగ్గరికి, కానీ మనమందరం వెళ్ళలేదు, కానీ దేవుని దగ్గరికి దేవుడే మన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఎలా చెప్పగలం మనం అంటే, మనం వెళ్ళినప్పుడు మనకు మార్పు లేదు, మనం వెళ్ళినప్పుడు మనలో క్రియ జరగలేదు, మనం వెళ్ళినప్పుడు మన బ్రతుకు మార్చుకోలేదు, మనం వెళ్ళినప్పుడు మన బ్రతుకును దిద్దుబాటు చేసుకోలేకపోయాము, మనం వెళ్ళినప్పుడు దేవుని కార్యం జరగలేదు, కానీ దేవుడే పని కట్టుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితంలో మార్పు జరిగింది. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మతో ఎవరొకరు, ఏ యొక్క దైవజనుడు కానీ, ఏ యొక్క దైవజనురాలు కానీ, ఏ యొక్క సువార్థికుడు కానీ, సువార్థికురాలు కానీ, ఏ విశ్వాసి కానీ దేవుని గురించి బోధ నీకు చేశారు కాబట్టి, ఆ బోధ విన్న నీ మనసును మార్చుకున్నావు కాబట్టి దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. ఏమైనా హల్లెలూయా. అయితే ఇక్కడ కూడా ఈ మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుడు చెబుతున్న ఒక సందర్భం ఏమిటి అంటే, మళ్ళీ చదువు మాట, మీ ఎదుటనున్న గ్రామం దగ్గరికి మీరు వెళ్ళండి శిశువులారా, ఆ గ్రామంలోకి మీరు ఎంటర్ కాగానే ఒక గాడిద కట్టబడి ఉంటది. ఏమైనా హల్లెలూయా. చూడండి, శిశువులకి క్లుప్తంగా అర్థమయ్యే కోణంలో దేవుడు చెబుతున్నాడు. మీరు ఈ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు
గ్రామానికి వెళుతున్నప్పుడు ఆ గ్రామం మార్గంలో మీకు కట్టబడి ఉండదు ఒక గాడిద. ఆ గాడిదను నా కోసం ఇప్పి తీసుకురమ్మని శిష్యులకి చెప్పి పంపిస్తున్నాడు. అయితే మనము ఎలాగ కట్టబడము అంటే పాపము చేత మనం కట్టబడి ఉన్నాం. మనం ఎలాగ కట్టబడి ఉన్నాం? పాపము చేత కట్టబడి ఉన్నాము, లేదా శాపము చేత కట్టబడి ఉన్నాము, లేదా బలహీనతల చేత మనం కట్టబడి ఉన్నాం, సామర్థ్యం లేక మనం కట్టబడి ఉన్నాం. కట్టబడి ఆ మేకుకి కట్టబడి ఆ మేకు చుట్టూరే మనము తిరుగుతూ ఉన్నాం. మనకి స్వేచ్ఛ లేదు. ఒక దగ్గరికి వెళ్ళాలంటే స్వేచ్ఛ లేదు, ఏమైనా తినాలంటే స్వేచ్ఛ లేదు, ఇంకేదైనా వెళ్ళాలంటే స్వేచ్ఛ లేదు, ఇంకేదైనా చేద్దామంటే స్వేచ్ఛ లేదు. వై? కారణం ఏమిటి అంటే నీవు నేను మనం కట్టబడి ఉన్నాము గుంజకి. గుంజకి కట్టబడి ఉన్న తర్వాత గుంజకి కట్టబడిన ఆ తాడును తీసుకోవడానికి మనకి చేత కావట్లేదు, మన వల్ల కావట్లేదు, మనం చేసుకోలేకపోతున్నాం. కారణం ఏమిటంటే పాపం అనే ఆ బంధకం ఏం చేసిందంటే మనల్ని కట్టివేసేసింది. శాపం అనేది మనల్ని కట్టివేసింది. మనం వల్ల దాన్ని కట్టబడిందని మనం తీసుకోవడానికి సామర్థ్యం కలిగిన వాళ్ళమే కానీ మనం అయితే దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చేవాడి కాదు. దేవుడు పరలోకం నుంచి రావడానికి గల కారణం ఏమిటంటే పాపం అనే బంధకట్లో ఉన్న నిన్ను, శాపం అనే బంధకట్లో ఉన్న మనవల్ని, బలహీనతమైన బంధకట్లో ఉన్న మనవల్ని స్వేచ్ఛా జీవితానికి, స్వేచ్ఛగా బ్రతికే దాని కొరకు, స్వతంత్రంగా బ్రతికే దాని కొరకు, స్వతంత్రంగా జీవించే దాని కొరకు మనకున్న కట్టు ఆయన తెంచడానికి శిష్యులను పంపిస్తున్నాడు. చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయబడ్డాము అంటే కట్టబడి ఉన్నాము, బంధకముల చేత కట్టబడి ఉన్నాము. బంధకముల చేత కట్టబడి శిథిలమైపోతున్నాం. ఇందాక మరి యోహాను పాట పాడేటప్పుడు నాకు దుఃఖం వచ్చేసింది. చాలా అద్భుతమైనటువంటి మర్మాలతో కూడినటువంటి మాటలు ఉన్నాయి అందులో. నాకు రెప్పల్లేక అలా నీళ్ళు వచ్చేసినాయి. అయితే దేవుడు ఎంత ప్రేమమూర్తి కాకపోతే తనకున్నటి ఆ మంచి స్వరూపాన్ని వదిలిపెట్టుకొని మన కోసం త్యాగం చేసే దాని కొరకు సిద్ధపడి ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే కట్టబడిన మన జీవితాన్ని దేవుడు ఇప్పుతున్నాడు. ఇప్పిన మన జీవితాన్ని మనము యేసుక్రీస్తు ప్రభు కొరకు కట్టుకునే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారి కోసం మనం ఏం చేయాలి? కట్టుకునే వారిగా ఉండాలి. కట్టబడిన నీవు గుంజకు కట్టబడినంటి ఒక ఏమంటారు, గుంజకు కట్టబడినంటి విషయాన్ని తెగబిక్కొని ఊరు మీద పడటం కాదు, శాల మీద పడటం కాదు, నచ్చిన ప్రాంతానికి వెళ్ళటం కాదు. కానీ బంధకములో నేను ఉన్న నిన్ను స్వేచ్ఛగా జీవించే దాని కొరకు దేవుడు విప్పాడు కనుక ఇవ్వబడిన నువ్వేం చేయాలంటే సాక్ష్యంగా నీ ప్రాంతంలో, సాక్ష్యంగా నీ గ్రామంలో, సాక్ష్యంగా నీ భర్త ఎదుట, సాక్ష్యంగా నీ భార్య ఎదుట, సాక్ష్యంగా నీ బంధువుల ఎదుట, సాక్ష్యంగా నీ ఫ్రెండ్ సర్కిల్ మధ్యలో, సాక్ష్యంగా నీ గ్రామంలో నీవు వెలిగే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. వెలిగించబడే వ్యక్తిగా నువ్వు నడుచుకోవాలి. నీ ప్రవర్తన మార్చుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి. కాబట్టి దేవుడు మనకు చేత కాలేదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆయన శిష్యులకి భూమి మీదకి దిగి వచ్చి అక్కడికి వెళ్ళండి మీరు, అది కట్టబడి ఉంది, దాని వల్ల కావట్లేదు, ఇప్పుకోవడానికి చేత కావట్లేదు, బ్రతకటానికి చేత కావట్లేదు, దాని యొక్క భారాన్ని తీసుకోవడానికి అది దానికి చేత కావట్లేదు, అది ఎంతో ఇబ్బందుల మధ్యలో ఉన్నది, కట్టబడి ఉన్నది, పెనేసుకోబడి ఉన్నట్టుకుంది, అంధకారం దాన్ని కమ్ముకొని ఉన్నది, బాధల మధ్యలో అది నలిగిపోతూ ఉన్నది, సమస్యల మధ్యలో అది నలిగిపోతూ ఉన్నది. కాబట్టి దానికి స్వేచ్ఛను నేను ఇవ్వాలనుకుంటున్నాను. మీరు వెళ్ళండి ఆ గ్రామం మధ్యలోకి, అక్కడ కట్టబడి ఒకటి ఉన్నది, దాన్ని మీరు తీసుకొని రండి అని చెప్తున్నాడు ఆయన. చూడండి, మొట్టమొదట దేవుడు మనకున్నటి కట్టుని చెప్పాలి, మనకున్న కట్టుని
ఇప్పి వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనకున్న కట్టుని ఇప్పివేస్తున్నాడు కాబట్టి ఈ రోజు స్వేచ్ఛగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో కూర్చోగలిగావు. చెప్పకూడదు గట్టిగా హల్లెలూయా. లేకపోతే కూర్చోగలుగుతామా? నో, కూర్చోలేము. ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటాం. మనుషుడికి ఎన్ని వంకలండి, మనుషుడికి ఎన్ని వంకలు ఉంటాయి తెలుసా? ఆవులించి కాస్త ఆవులింపులు వచ్చినా నేను రాలేను, నేను ఎదురు తొందరలో పోవాలని అని చెప్తాడు. కాలు నొప్పి వచ్చినా, చెయ్యి నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, జ్వరమే వచ్చినా, ఏ చిన్నది కొంచెం చిన్నది వస్తే దాన్ని వంక పెట్టుకొని మానుకోవడానికే ప్రయత్నం చేస్తాడే తప్ప దేవుడు నాకున్న బలహీనతను ఎందుకు ఆయన ఇప్పాడు, ఆయనకి కృతజ్ఞత నేను ఏ విధంగా కలిగి ఉండాలి అనే ఆలోచన, అవగాహన మనుషుడికి లేకుండా పోతుందండి. ఏమైనా హల్లెలూయా. మనుషుడికి ఉండకుండా పోతుంది. ఎంత విషయమైనా సరే దేవుని కొరకు మనం చెయ్యాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి నేను ఈరోజు నైట్కి వెళ్ళాలి. నేను నా గురించి నేను గొప్పగా చెప్పట్లేదమ్మా, తల్లి నన్ను క్షమించండి, మీకు అర్థమైందని చెప్తున్నాను. ఈ నైట్కి నేను వెళ్తున్నాను. రేపు నైట్కి మళ్ళీ నాకు కోడిక ఉంది. 12 గంటలకు అయిపోయింది. 2-3 గంటలే పండుకుంటా. మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకు ఒంగోలు వచ్చి మళ్ళీ వరంగల్ వస్తా. మళ్ళీ వరంగల్ వచ్చి అక్కడ మీటింగ్ ఉన్న మీటింగ్ చూసుకొని మళ్ళీ అదే రోజు నైట్కి ఇంటికి వెళ్తా. మళ్ళీ తెల్లారిపోతున్నాడు దిగి మళ్ళీ సాయంత్రం బయలుదేరి హైదరాబాద్కి రావాలి ఇక్కడికి. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. మన మీద పెట్టిన బాధ్యత ఏదైతే ఉందో, మన మీద పెట్టినట్టు బరువు ఏదైతే ఉన్నదో, మనల్ని నమ్మి పెట్టిన ఆ నమ్మకత్వం ఏదైతే ఉన్నదో ఆ నమ్మకత్వాన్ని మనం పాడు చేయొద్దు, కానీ ఆ నమ్మకత్వాన్ని దేవుని ఎదుట ప్రత్యక్షపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వంక చెప్పకూడదా? నేను చెప్పాలా లేదా? వంక చెప్పుకోవచ్చు కదా. 12 గంటల దాకా ఆడుండి తెల్లవారుజామున ఆడకపోయి మళ్ళీ ఆడ తెల్లారిపోతున్న మొత్తం అటువంటి తిరిగి మళ్ళా వచ్చి మళ్ళా పోయి మళ్ళా ఇక్కడికి రావాలి. ఇవన్నీ రావాలంటే ఏదైనా ఒకటి మానుకోవచ్చు కదా. నేను ఏం చెప్తున్నానంటే, మన మీద పెట్టిన నమ్మకం ఏదైతే ఉన్నదో, నీకు అప్పచెప్పిన నమ్మకత్వం ఏదైతే ఉన్నదో ఆ నమ్మకత్వాన్ని దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు కానీ దేవుని ఎదుట నువ్వు ప్రత్యక్షపరిచే వ్యక్తిగా నువ్వు కనబడాలి. అందుకే దేవుడు నీకున్న మనకున్న బంధకట్లను విప్పి స్వేచ్ఛగా తీసుకొని వచ్చింది. ఎందుకు అంటే ఆయనకి నువ్వు నేను నమ్మకంగా ఉంటాము అని. ఏమైనా హల్లెలూయా. ఆయనకి నువ్వు నేను నమ్మకత్వాన్ని ఎక్కడ పోగొట్టుకోకుండా ఉంటామన్న ఉద్దేశంతో దేవాది దేవుడు మన కట్టుని ఏం చేశాడు? ఆయన ఇప్పుతూ ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటి దేవుడు మన కట్టుని ఇప్పి ఉన్నాడు. హల్లెలూయా. మనకున్నది కట్టుని దేవుడు ఏం చేశాడు? ఇప్పి ఉన్నాడు. ఇప్పటానికి మనుషుడు ఆడకపోయి నా కట్టు నిప్పమని చెప్పాడా? దేవుడు అక్కడికి పోయి ఆ కట్టు నిప్పాడా? చెప్పాలి. అంటే మనుషులను పంపించండు, దేవదూతల్ని పంపించండు అంటే దాని అర్థం దేవుడే వారితో పాటు ఉంటేనే అది జరిగింది, కానీ లేకపోతే అది జరగదు. అవును కదా. ఇప్పుడు గొలియాదని ఎదిరించే దాని కొరకు దేవుడు దావీదుతో ఉన్నాడు కాబట్టి 12 మూరలు ఎత్తుగలిగినట్టు గొలియాదని ఎదిరించగలిగే శక్తిని, సామర్థ్యమును దావీదుకు దేవుడు ఇచ్చాడు. కానీ దావీదుతో దేవుడు లేకపోతే గొలియాదని దావీదు ఎదిరించగలిగే శక్తి ఉన్నదా? లేదు. ఎందుకు? ఆడిని చూస్తే చచ్చిపోతాం అసలు. ఎందుకు తెలుసా? వాడు 12 మూరలు ఎత్తుగలిగినట్టు వాడు పట్టుకున్న కత్తే ఒకడు మొయ్యాలి. యుద్ధంలోకి వెళ్ళటానికి సౌలు అతన్ని పిలిపించి దావీదుని తనకున్న యుద్ధ రంగాన్ని మొత్తాన్ని వేస్తే ఆ యుద్ధ రంగంలో వేసినట్టు ఆ వేషంలో దావీదు కనపడలేదంట. వేసిన బట్టలే ఎక్కపడుతున్నాయి, కానీ దావీదు ఎక్కడ ఉన్నాడు అని పిలిస్తే నేను ఇక్కడ ఉన్నానని చెబుతున్నాడు. అంటే బట్టలే ఆయనకి ధరించిన వస్తువులే కనపడుతున్నాయి తప్ప మనిషి ముఖం కానీ మనిషి కానీ కనపడలేదు. అప్పుడు దావీదు అన్నాడు, నాకు ఇవన్నీ అవసరం లేదు, ఒక ఒడిశాలని 3 రాళ్ళు ఇవ్వండి, అంటే దీంతో నువ్వు ఎట చేయించగలవు అని అన్నప్పుడు నేను కాదు రప్పించోట జయించేది, నా ఏమంటే ఎవరన్నారు? చెప్పండి, ఎవరున్నారు? చెప్పండి గట్టిగా, ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు అని చెప్పి సవాలు విసిరి ఫిలిస్తీన్లను ఓడించి, ఫిలిస్తీన్లను వణికించి, ఫిలిస్తీన్లు పారిపోయేటట్టుగా
చేయగలిగిన సామర్థ్యత కలిగిన శక్తి దావీదులోకి రాగలిగింది అంటే దావీదులో ఉన్న కృప, దావీదులో ఉన్న శక్తి ఎవరయ్య అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొట్టండి గట్టిగా సాపండి. హల్లెలూయా. ఒకప్పుడు వెన్నెక లేనివాడు దావీదు, ఒకప్పుడు పనికిరాని వాడు దావీదు, ఒకప్పుడు తండ్రి దగ్గర పనికిరాని వాడు, అన్నదమ్ముల మధ్యలో పనికిరాని వాడు, లెక్క లేనంటి వాడు కనుకనే ఆయన ఎక్కడో అడవిలో గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. కానీ దావీదు చేతికి దేవుని యొక్క ఆయుధం లేకపోయినప్పటికీ నేనున్నాను అని చెప్పే విషయాన్ని దేవుడు తెలియపరుచున్నాడు. కాబట్టి 12 మూరలు ఎత్తు కలిగినట్టు గొలియాదుని దావీదు ఎదిరించి వాడి యొక్క శిరస్సును ఖండించి వాడి వరలో ఉన్న కత్తిని తీసుకుని వాడి శిరని ఖండించి ఫిలిస్తీన్లను ఓడించి ఇశ్రాయేలులకు గొప్ప రాజుగా మార్చబడ్డాడు. కొట్టండి గట్టిగా. ఎంత శక్తి రావడానికి గల కారణం ఏమిటి అంటే దేవుడు దావీదుతో పాటు, చెప్పండి, దావీదుతో పాటు ఉన్నాడు. ఆయనకున్న కట్లు తొలగిపోయినాయి, ఆయనకున్న బాధలు తొలగిపోయినాయి. కాబట్టి దేవుడు ఆయనతో పాటు ఉండే కార్యం చేశాడు. నువ్వు నేను ఇప్పుడు ఎలాగా ఉండాలి? ఒక దావీదు వలె మనం కూడా మందిరంలో దేవుని ఎదుట నమ్మకస్తులుగా మనం కనబడాలి. దేవుని ఎదుట నమ్మకంగా కనబడాలి. దేవుని ఎదుట పొరపాటు చేశాడు దావీదు, తప్పు చేశాడు దావీదు, కానీ తప్పును అతను సమర్థించుకోలేదు, కానీ తప్పును అతను సరిచేసుకోగలిగాడు. ఎప్పుడైతే తప్పును తను సరిచేసుకోగలిగాడో దావీదును బట్టి ఒక మనుషుడిని దేవుడు నోటి మాట అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు అని. ఏమైనా హల్లెలూయా. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో నుంచి ఆ ప్రేరేపణ కలగలిగిందా? నా కుమారుడా లేకపోతే నా కుమార్తె అనే పిలుపుని నువ్వు ప్రత్యేకంగా నీ హృదయంలో నుంచి ఆ స్వరాన్ని నువ్వు వినగలిగావా? ఒకసారి నిన్ను పరీక్షించు. అటువంటి విషయాలు ఎన్నెన్నో నేను విన్నాను. నా సేవలతో నేను ఎన్నెన్నో ఆ మాటలు విన్నాను. దినేష్ దగ్గరికి నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు సమాధి పెట్టేవాడి దగ్గరికి వచ్చేసింది. సమాధి పెట్టి తలడిల్లిపోయినాను, భయం వేసింది, ప్రార్థన మానేసి బయటికి వెళ్ళిపోయినా, ఒళ్ళంతా చెమట పోసింది. ఏందా అని చెప్పేసి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మళ్ళీ ఆ లోపలికి వెళ్ళాలి ప్రార్థన చేయడానికి. ఏడ్చాను. సమాధి పెట్టి అయితే వచ్చింది, పెట్టి దగ్గర అయితే వాడు కూర్చున్నాడు, కానీ సమాధి పెట్టిలో వాడు పోయినట్టుగా దేవుడు నాకు చూపించలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి విషయాలు ఎన్నో బోలెడు. కాబట్టి దేవునితో మనం సావాసం చేసుకునే ఆ విషయంలో దేవుడు మన కట్లు బానిసత్వం అనే కట్లు తొలగించినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు స్వేచ్ఛగా మనకి అన్ని విషయాలను అందజేస్తుంటాడు. ఏంటంటే మనకి దేవుడు ఏం చేశాడు? మన కట్టుని తొలగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 నుంచి 7 9 వచనాల దాకా ఒకసారి చదవండి అమ్మ. అదే మాట. వారికి కనబడెను, దాన్ని పుచ్చుండగా అక్కడ నిలుచున్న వాళ్ళు కొంతమంది మీరేం చేస్తున్నారు ఇక్కడ అని అడిగాను. గాడిద పిల్లను మీరు ఎందుకు ఇప్పుతున్నారా భయ్ అని అన్నారు. వాళ్ళు అడిగిరి. అందుకు శిష్యులు ఏమన్నారు? యేసు శిశువులకి దేవుడు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు ఏం మాట్లాడకుండా సపోర్ట్ చేయకుండా ఉన్నారంట. హల్లెలూయా. ఎవరికి కావాల్సిందని చెప్పారు వాళ్ళు? యేసుకి. హల్లెలూయా. ఇంకొక పేరు కానీ చెప్పినట్టయితే వాళ్ళు కలబట్టడానికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా. అవునా కదా? ఇప్పుడు మీ ఇంటికాడ ఉన్న భార్యనో దూడనో ఎవడన్నా ఒకడు వచ్చి గాడి దగ్గర ఉండి ఇప్పుతున్నాడు అనుకో, ఎందుకు నువ్వు ఇప్పుతున్నావు? నా ఇష్టం, పలానాడికి కావాలంట అంటే నువ్వు ఊరుకుంటావా? కర్ర ఒకటి తీసుకుని బాధపారు నొక్కుతావా లేదా? అక్కడి నుంచి పోయిందాక. అవునా కదా? బాధపారు నొక్కుతాం. అయితే దేవునికి కావాల్సిందంట అనగానే ఆటోమేటిక్గా వాడి మనసుకి దేవుడు ఒక అడ్డుబండని వేసాడు. నువ్వు మళ్ళా దాని గురించి మాట్లాడొద్దు అని దేవుడు చెప్పినట్టే. అందుకే వాడు ఏం మాట్లాడలేకపోయాడు అక్కడ. అవునా కదా? కాబట్టి
నేను ఈ మాటను అంటే నక్షత్రానికి తెసుకోవడానికి ఈ మాట మీకు చదివించాను. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేశాడంటే కట్టుని ఏం చేశాడు? మనకున్న కట్టుని చెప్పండి అమ్మా, మనకున్న కట్టుని ఇప్పి వేశాడు. హల్లెలూయా. రెండో మాటని నేను చెప్తాను. రెండో మాట మార్కు సువార్త అదే 11వ అధ్యాయం 2వ వచనంలో కింద 4వ లైన్లో ఉంటుంది ఒక మాట చదువు. 4వ లైన్ దాని మీద అనే మాట చదువు. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడు కూడా కూర్చుండలేదు. దాన్ని ఇప్పి తోలుకొనరండి అంటే భారము మొయ్యని గాడిద. అది రెండో మాట ఏమిటంటే భారము మొయ్యని గాడిద. భారము మొయ్యని గాడిద అంటే కట్టక ముందు కట్టలతో ఉన్నది. అది కట్టిన తర్వాత ఇప్పి తీసుకుని వస్తూ ఉంటే అది లోబడని తత్వముగా ఉన్నదంట. ఫస్ట్ లోబడని తత్వముగా ఉన్నదంట. లోబడని తత్వము అనంటే కొత్తగా మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు లోబడతామా? భార్యకి భర్త లోబడము, భర్తకు భార్య లోబడదు, పిల్లలకు తల్లిదండ్రులు లోబడరు, తల్లిదండ్రులు పిల్లలకి కూడా లోబడరు. లోబడిన తత్వం అంటే నేను వాళ్ళ దగ్గర నేను లోబడి ఉండేదేంది అనే తత్వము మనల్ని పరిపాలన చేస్తుంటది. కానీ నేను లోబడి నా కుటుంబాన్ని సరిచేసుకోవాలనే తత్వం మనుషులు కనపడదు. ఏమైనా హల్లెలూయా. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? నేను శాఖ చేసి వచ్చాను, నువ్వు శాఖ చేసి వచ్చావు, ఏది నీకు నేను లోబడేది అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. అవునా? లేకపోతే పొద్దుగుకులు ఇద్దరం కష్టపడి వచ్చినావు, నీకేమో ఇంట్లో మహారాజులాగా మంచం మీద కూర్చొని ఉంటావు, వచ్చి మళ్ళీ నేను ఇంటి పని వంట పని ఇంకా చేయాల్సిన పనులని నేను చేయాలి అనే మాట అన్నప్పుడు ఏందే నువ్వు చేసేది అని లోబడిన తత్వం అతనిలో కూడా కనపడుతుంది. లేదా ఇటువంటి వాళ్ళు మీరు అనుకోలేదు ఎప్పుడు అట్లా? నేనైతే చాలా సార్లు అన్నా. హల్లెలూయా. మీరు అనుకోలేదు కాబట్టి మంచోడు కావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? లోబడని తత్వం. ఈ గాడిద మనస్తత్వం కూడా ఏంటంటే లోబడదు. ఫస్ట్ స్టార్టింగ్ లో అది ఏం చేసింది? లోబడదు. కొత్తగా తోలుకొని వచ్చినాం అనుకో లోబడదు. వెనకుండి దాన్ని తగుడుతా ఉన్నాం అనుకో వెనకాళ్ళతో తనటానికి ఇష్టపడుతుంది. బట్ మనం ఏం చేయాలి దాన్ని అంటే దాన్ని సాధువుపరచాలి. ఏమైనా హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దాన్ని సాధువుపరుస్తావో, ఎప్పుడైతే దాన్ని ప్రేమిస్తావో, ఎప్పుడైతే దానికి అవసరమైనప్పుడు నీళ్లు పెడతావో, ఎప్పుడైతే దానికి అవసరమైనప్పుడు గుగ్గిళ్ళు పెడతావో, మేత పెడతావో, అప్పుడు అది నీకు మచ్చికైన తర్వాత బట్ నువ్వు 2 ఉప్పు కట్టలు వేసినా కూడా అది మోయగలిగే కెపాసిటీ ఉంటుంది. చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ స్టార్టింగ్ అది లోబడదు. ఎప్పుడైతే సాధువు చేస్తావో అప్పుడు లోబడతాదో నీ బరువును అది మోసుకొని పోతూ ఉంటుంటది. హల్లెలూయా. నీవు కూడా కట్టబడిన తర్వాత ఇప్పుకొని వచ్చిన తర్వాత కొన్ని రోజులు నువ్వు నేను లోబడం, మళ్ళా లోకం వైపు చూస్తూనే ఉంటాం. చూడమా? బాప్తిసం తీసుకున్న లోకం వైపు చూస్తాము, బల్లారాధనలో చేయి వేసిన లోకం వైపు చూస్తాము. ఏంది? ప్రార్థనకు వస్తున్నా కూడా సినిమా పట్ల మానము, ప్రార్థనకు వస్తున్నా కూడా లోకంలో ఉన్న అలవాట్లకి మారం. క్రైస్తవులు ప్రభుని నమ్ముకున్నట్టు వాళ్ళు, యేసు ప్రభు రక్తం చేత పాలు భాగస్తులు ఉన్నట్టు వాళ్ళు నిన్న శుక్రవారం రోజు మందిరాల సంబరానికి వచ్చారు చేంగుర్తికి. ఏంది అంటే చాలా రోజులు అయింది, మధ్యలో పోలేదు, ఏదో కొంచెం ఏరే పని మీద వచ్చాము, అలాగే చూసి పోదామని వచ్చాము అని అన్నా. నాతో వాళ్ళ పేర్లు చెప్పాలి. హల్లెలూయా. అంటే లోకంలో ఉన్నంటి ఆశలు, లోకంలో ఉన్నంటి మాటలు, లోకంలో ఉన్నంటి అవి మన జీవితంలో నుంచి పోవట్లేదు. అంటే దేవుని చేత మనం సాధువు చేయబడాలి అంటే దేవుని యొక్క వాక్యానికి మనం లోబడాలి. దేవునితో కలిసి మనం ప్రయాణం చేయాలి. ప్రార్థనలో ఏకీభించాలి. ప్రార్థనలో నిక్కచ్చి ఉండాలి. వాక్యం చదివేదాంట్లో నిక్కచ్చి కనబడాలి. ప్రేమించే విషయంలో స్వార్థం కనపడకూడదు. నీ అవసరానికి ప్రేమించి నీ అవసరం తీరిన తర్వాత నీకు చెప్పేది ఏంది అనే తత్వము నీ దగ్గర నా దగ్గర కనపడకూడదు.
అంటే ఇక్కడ దేవుడు చెబుతానంటే మాట ఏమిటంటే భారం మొయ్యని గాడిద. కానీ దేవుడు చెబుతుంది ఏంటంటే భారం మోసే గాడిదగా నువ్వు ఉండాలి అంటున్నాడు. భర్తగా నువ్వు పెద్దోడివి కాదు, భార్యగా నువ్వు పెద్దదానివి కాకపోవచ్చు. మీరిద్దరు ఎవరు ఈక్వలే, మీరిద్దరు సమానమే. మీ సమాన తత్వాన్ని చూసినప్పుడు మీ పిల్లలు కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తారు. అవునా కదా? చూడు, భార్య అంత కష్టపడి పనిచేసి వచ్చినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత భర్త అనే మనుషులు లోకంలో నువ్వు కానీ చేసిన వాళ్ళు కానీ చెప్పడానికి చెబుతా ఉంటావు, ఓరకు వసకోసిన అలా మాట్లాడుతానే ఉంటావు, చెబుతానే ఉంటావు. నువ్వు కానీ చేసేవులే కానీ మాకు తెలుసులే కానీ అందరు చేసేదే చేసావు. నువ్వు ఏమైంది దీనికి రోగం? హల్లెలూయా. అందరు చేసేదే నువ్వు చేస్తున్నావు, కొత్తదేమి నువ్వేమి చేయలేదు కదా అనే తక్కువ అంచనలో ఆమెను పెడతారు కొంతమంది. లేకపోతే కొంతమంది భర్తలకి కొంచెం జ్ఞానం, లోక జ్ఞానం కొంచెం తక్కువ ఉందనుకో, ఈ మట్టి పొరకు ఎన్నిసార్లు చెప్పిన అంతేలే అంతేలే, ఆ మట్టి పొరకు అంతేలే అని వాళ్ళని కూడా గేలన చేసే భార్యలు ఉన్నారు. భర్తల్ని భార్యలను గేలన చేసే భార్యలు భర్తలు ఉన్నారు. ఇటు అటు రెండు ఈక్వల్గా కనపడుతూ ఉన్నారు. కానీ దేవుడు అది మనకు నేర్పించాలి. దేవుడు నిన్ను నన్ను కట్టు ఎందుకు ఇప్పాడు అంటే భారమైనా సరే నువ్వు మోసే వ్యక్తిగా ఉండాలి అని. హల్లెలూయా. భారమైనా సరే నువ్వు మోసే వ్యక్తిగా ఉండాలి అని. ఒక అమ్మాయిని నేను అడిగిన, అమ్మా ఎందుకమ్మా మీరు ఎప్పుడన్నా ఊరికి వెళ్ళాలంటే డైరెక్ట్గా బస్కి వెళ్తారు, ఒక్కొక్క బస్కి 610 రూపాయలు, ఇంటికి పోవాలకి ఎట్లేదన్నా 700 రూపాయలు అయిందమ్మా ఒక్కొక్కరికి. మరి 7 1400 పోవటానికి రావడానికి మళ్ళీ 14. అప్పుడు ఎంత? నేను లెక్కలు యూపీలు కొంచెం చెప్పండి. 800 అవుతున్నాయి కదమ్మా. ఎందుకమ్మా అయ్యాడి నుంచి పోతే ట్రైన్కి పోతే 200 రూపాయలు, పోను 200, రాను 200, అయ్యేదని మిగిలితే బిడ్డలకి ఏదైనా బట్టలు పెట్టుకోవచ్చు కదా అని అంటే ఆ అమ్మాయి నాకు చెప్పింది ఏంటంటే అటువంటి భారం ఆ మనిషి మోసేవాడు కాదన్నా, సుఖాన్నే కోరుకుంటాడు, దూరమైన సుఖాన్నే కోరుకుంటాడు అంట. కానీ కష్టపడదామే ఈ విషయంలో 10 రూపాయలు మరి ఆ విషయంలో మనం సహకరిద్దామే అనే తత్వం ఆ మనిషిలో కనబడదన్నా అని నాకు బొచ్చెడు సార్లు చెప్పింది. ఇంకా ఏరే భాషలో చెబితే మీరు తొందరగా గుర్తుపడతారని నేను ఆ భాషలో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు భారం మొయ్యాలి. నీ కుటుంబం కోసం నువ్వు భారం మొయ్యాలి భర్తగా. నీ కుటుంబం కోసం భారాన్ని మొయ్యాలి భారీగా. నీ పిల్లల కోసం భార్యవైన నీవు, భర్తవైన నీవు భారం మొయ్యవలసి ఉన్నది. ఎందుకో తెలుసా? నీవు కట్టులతో ఉన్న నిన్ను ఇప్పాడు. ఈ భారాన్ని నువ్వు మొయ్యగలిగితే నీ కుటుంబాన్ని నువ్వు తేలికగా నడిపించుకోగలుగుతావు. హల్లెలూయా. నీకు నువ్వే శత్రువుగా మార్చబడ్డావనుకో, నీ కుటుంబాన్ని నువ్వు భారంగా మొయ్యలేవు. ప్రతి చిన్నదానికి కూడా నువ్వేం చేస్తావంటే ఇసుక పడతావు. చిన్నది చెప్పినా ఇసుక పడతావు, పెద్దది చెప్పినా ఇసుక పడతావు. హల్లెలూయా. ఆ విసుగు తత్వము మనలోకి కనబడటానికి వీలు లేదు. ఇంట్లో పాస్టర్ మొత్తం గిన్నెలు మొత్తం కడిగేసింది, కొంచెం కడిగేసింది, నాకు ప్లేట్లు అన్నం పెట్టింది, తింటా. నేను తినమంటే ఏం చేస్తాను? సింకులోకి పోయి చూడగానే గిన్నెలు ఏమి ఉండవు, నేను తిన్న ప్లేట్ ఒక్కటే ఉంటుంది. నాకు శాతం నేను ఆ ప్లేట్ ఆడ పెట్టి రావడానికి సరే అన్ని కడిగి శుభ్రంగా పెట్టుకుంది కదా, ఈ ఒక్క ప్లేట్ ఎందుకని నేనే సబ్బేసి సోపేసి దాన్ని కడిగి ఆమెకు భారంగా ఉండకూడదని పెట్టుకొని అక్కడ పెట్టేసి వస్తాను. అక్కడ ఉండి చూసింది, ఎందుకు నేను అడుగుతాను ఆడ పెట్టు అని అంటది. కానీ నేను నా మనసు ఒప్పుకోదు. ఎందుకు పెట్టాలి ఆ భారం? ఒక్కటే కదా, నేను తిన్న ప్లేటే కదా అని అనుకొని నేను కడుగుతాను. హల్లెలూయా. అప్పుడు నీతో అనకపోయినా, ఆ సందర్భం నీతో అనకపోయినా ఆ మనసులో ఇంకా ఎలాంటి ప్రేమ కలుగుతుంది? ఇంకా భర్త మీద ఇంకా ఏం ప్రేమ కలిగింది? ఇంకా చెప్పండి అమ్మా, మీకు వచ్చే ఆలోచన చెప్పండి. మీ భర్త మీకు అలా చేశాడు అనుకోండి,
మీ భర్త కాలకాలం చేసినాడు, పొయ్యి మీద ఉన్న బాండి దించాడు, లేకపోతే పొయ్యి మీద ఉన్నది ఏదైనా దించి పెట్టాడు అనుకో, కొంచెం దించమంటే ఏం నాకు చెబుతావు నువ్వు అని అనకుండా చేశాడు అనుకో, మీకు ఎంత సంతోషం అనిపించింది? సంతోషం అనిపించిందా లేదా? హ్యాపీ అనిపించిందా లేదా? హల్లెలూయా చెప్పండి ఎందుకంటే హల్లెలూయా. ఈ భారము ఒకరికి ఒకరు సర్దుకోవాలి, ఈ భారము ఒకరికి ఒకరు భరించాలి, ఈ భారము ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు నిన్ను నింపాడు అంటే ఈ భారాన్ని నువ్వు ఒక్కడివే మోయకూడదు, కానీ ఈ భారం ఇద్దరు కలిసి మోసినప్పుడు ఆ భారం మీకు తేలిక అయిపోతుంది. హల్లెలూయా. రెండెత్తు బండిని చూశారు ఎప్పుడన్నా మీరు? రెండెత్తుల బండిని చూశారు ఇప్పుడు? రెండెత్తులు కలిసి లాగే బండి తేలికగా పోతుందా? ఒక్కటే ఎత్తు ఉన్న బండి తేలికగా పోతుందా? ఎందుకు పోతుంది? అన్నిటి మీద సమానంగా ఉంటుంది, లేకపోతే ఒకదాని మీదనే బరువు పడుతుంది. మీరందరూ కూడా మీ భర్తలు ఉన్నట్టు వాళ్ళు, మీరు రెండెత్తులు కలిగిన బరువు మోయగలిగిన వారు. హల్లెలూయా. కాబట్టి మీ భారాన్ని ఏం చేయాలంటే మీరు పంచుకోవాలి. పంచుకోగలిగితే అది తేలిక అయిపోతుంది అట. హల్లెలూయా. ఆ భారం ఏమైపోద్ది? తేలికగా మార్చబడుతుంది. దేవుడు నిన్ను కట్లుతో ఎందుకు ఇప్పాడు అయ్యా అంటే నీ కుటుంబంలో ఉన్న భారాన్ని తొలగించుకొని ఆ భారాన్ని మీరిద్దరు పంచుకొని తేలిక పరచబడాలి. నీ పిల్లలకు అది నేర్పించాలి, నీ బిడ్డలకు అది నేర్పించాలి. భారీగా తెలివి కలిగిన దాని అయితే నీ భర్తకు నేర్పించు. భర్తగా నువ్వు కొంచెం తెలివి కలిగినట్టు వాడు అయితే నీ భార్యకి నేర్పించు. హల్లెలూయా. దీనికి ఏదైనా ఇయ్యాలా? ఈ మొత్తాన్ని కాపు అక్కడ అసలు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే భారాన్ని భారంగా భావించొద్దు, కానీ ఆ భారాన్ని తేలికగా మనము భావించాలి. ఎప్పుడైతే దాన్ని తేలికగా భావిస్తామో అది ఆశీర్వాదకరంగా కనపడుతుంది, ఆశీర్వాదకరంగా కనపడుతుంది, దీవెనకరంగా కనపడుతుంది. అప్పుడు మీ బరువు ఒక్కరు మీరు మోసినట్టుగా మీకు అది కనిపించదు. నువ్వేం చెబుతావు? పాపం ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు, ఆయన కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఆయనకేదో నేను సహకారిగా ఉండటానికి వెళ్తున్నానని ఎదుటి వారికి నువ్వు సాక్ష్యం చెప్పేదాని కొరకు కూడా ఆ విషయంలో నువ్వు ముందుగా నిలబడగలిగిన శక్తిని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ఆ యొక్క బాధ్యతను కలిగి ఉంటారో, ఆ భావాన్ని కలిగి ఉంటారో, ఆ భావాజాలాన్ని కలిగి ఉంటారో, మీలో ఉన్న బరువు ఏం చేయబడుతుందంటే తీయబడుతుంది, మీరు తేలికపరచబడతారు. హల్లెలూయా. మీరు తేలికపరచబడతారు. అయితే మొట్టమొదటి గాడిద మీద ఎవరు ఎక్కలేదు కనుక దాన్ని నా దగ్గరికి తీసుకొని రండి, దాన్ని నేను మచ్చికపరుస్తాను, దాన్ని నేను మచ్చికపరుస్తాను. ఆ మచ్చికపరచబడిన ఆ తర్వాత నేను దాని మీద ఎక్కి నేను ఊరికి పడేదాని కొరకు నేను సిద్ధపడతాను. నా బరువు అది మోస్తుంది, నా భారాన్ని అది మోసేటట్టుగా నేను నిలబడతాను అని దేవుడు చెప్తాడు. అయితే నీకున్న భారాన్ని నువ్వు మోయగలిగే శక్తి నీ వల్ల కాదు, కానీ నీ ప్రక్కనే ఉండి నీ దేవుడు నిన్ను ఆ భారాన్ని మోసి నిన్ను తేలికపరిచే దాని కొరకు దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. ఆ కృప వల్లే నీ భారాన్ని నువ్వేం చేస్తావు? నెట్టుకొని పోగలుగుతావు. హల్లెలూయా. నేను దాదాపు అది చెప్పినా కదా, దాదాపు 37-38 దగ్గర 40 లక్షల అప్పు మేము తీసుకొచ్చాము. ఇది పెద్ద భారం మాకు. ఈ భారాన్ని మేము ఎలాగ నెట్టుకొని వెళ్తున్నాము? ఈ భారాన్ని ఎలాగ నెట్టుకొని పోతున్నాము? ఆమె కష్టం అన్నప్పుడు నేనేం చేయాలి? నేను కూడా ఎగిరాను అనుకో, నేను కష్టం అన్నాను, ఏమైంది? మంట మండిద్దా మండదా? దేనికి కష్టం అన్నదన్న విషయాన్ని గమనించి కొంచెం పక్కకి వెళ్ళి ఒక అరగంట తర్వాత వస్తే నియమనం అయిపోతారు. అంటే ఎవరికి వారే దాన్ని సమర్థించుకోగలిగితే మీ భారము దేవుడు, అందుకే దేవుడు అన్నాడు కదా, నీ భారాన్ని యెహోవా మీద మోపుము. దేవుని మీద మన భారాన్ని మోపాలి. ఎప్పుడైతే మన భారాన్ని దేవుని మీద మోపుతామో ఆ భారానికి తగిన స్వేచ్ఛని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏమైనా హల్లెలూయా. ఆ భారానికి కలిగిన స్వేచ్ఛను దేవుడు మనకు అనుగ్రహించి మనలో ఉన్న భారాన్ని తొలగించి మనకు స్వేచ్ఛను అనుగ్రహించి దాంట్లో ఏ విధంగా మలుచుకోవాలో, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ తెలివిని, ఆ జ్ఞానాన్ని, ఆ తప్పించుకునే తత్వాన్ని
దేవుడు మనకి పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకి ఆ తత్వాన్ని పంపిస్తాడు. ఎప్పుడైతే ఆ తత్వాన్ని పంపిస్తాడో, ఎప్పుడైతే ఆ భావాజాలాన్ని మనకి నేర్పిస్తాడో, ఏమిటి మనకి ఆ విషయం అర్థమైపోయినప్పుడు, ఏమెవరు నా భార్య కదా, లేకపోతే ఆయన ఎవరు నా భర్తే కదా, ఏమెవరు మా అమ్మ మా నాన్నే కదా, వీళ్ళెవరు నా పిల్లలే కదా అనే భావాజాలం నీకు గుర్తు చేసి నిన్ను సాధువుపరచబడుతుంది. హల్లెలూయా. నువ్వు సాధువుపరచబడబడతావు. ఎప్పుడైతే నువ్వు సాధువు చేయబడతావో అప్పుడు నీకు వచ్చే కష్టం అనేది పెద్ద కష్టంగా కనిపించిందా? కనిపించదు. ఎప్పుడో 20 ఏళ్ల నాడు సంగతి తెలిసి తెలియక పొరపాటున మాట్లాడిన మాట ఈ టయాన్ని కూడా గుర్తు చేసి చెప్తారు. మనకి ఈ టయాన్ని కూడా గుర్తు చేసి చెప్తారు కదా. సరే, తప్పు జరిగిందో ఉప్పు జరిగిందో అనుకుంటే నువ్వు ఆ రోజు ఆ మాట అన్నావు అనేది ఇప్పుడు కూడా గుర్తు చేసి మనలో ఉన్న అంటే ఆ విషయాన్ని ఇంకా మళ్ళా కొంతమంది ఏం చేస్తారు, రెచ్చగొట్టేటట్టుగా కొంతమంది ఆడపిల్లలు, రెచ్చగొట్టేటట్టుగా కొంతమంది మగపిల్లలు చేసుకుంటారు. దానికి ఏమవుతుంది, మళ్ళీ లేనిపోయిన సమస్య మనకి ఎదురొస్తుంది. ఇంకా కొంతమంది భర్తలే కానీ భార్యలే కానీ బయట నుంచి ఏదైనా సంపాదన తీసుకొని వచ్చి ఇంట్లో పెడతారు. వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం చిన్న భిన్నంగా తేడా ఉన్నా, అరే మన ఇద్దరం తేడాగా ఉన్నాం కదా, మరి మన ఇంటికి అన్న వచ్చిండో, లేకపోతే మన ఇంటికి అక్క వచ్చిందో, మన ఇంటికి మనోళ్ళు ఎవరైనా వచ్చారో అని చెప్పి భర్త కానీ లేకపోతే భార్య కానీ కలుపుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? మనం బయట నుంచి నేను వచ్చాను కాబట్టి. మీకు బాగా అర్థమైందని చెప్తా. బయట నుంచి నేను వచ్చాను, మీకు ఇప్పుడు ఇంతకుముందు మీ ఇద్దరికి మాటలేవు, ఏదో అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా, పలికినట్టుగా, మాట్లాడినట్టుగా, అనుకున్నట్లుగా ఇలాగ ప్రవర్తిస్తుంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా నేను వచ్చేళ్ళకి మీ యొక్క సాక్ష్యం నా ముందు పాడైపోకూడదు అన్న ఉద్దేశంతో భర్తే కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తే, భార్య కలుపుకోవడానికి ప్రయత్నం చేసేసి మనలో ఉన్న సత్యం వాళ్ళు మనలో ఉన్న అసత్యం వాళ్ళు వినకూడదు, మనం కలిసే ఉన్నట్టుగా ఉందాం ఆ సందర్భంలో ప్లాన్ చేశారనుకో, అప్పుడు ఒకవేళ సపోజ్గా భార్య మాయ అన్నొచ్చాడు టవలి అన్నదనుకో, అది ఆడవల్ల తీసుకపో అని అంటది. అంటదా అనరా? నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకం గమనిస్తా. మీ దగ్గరకు వచ్చినప్పుడు తెలుసా తెలియదు, కానీ బయట పాడినాం. ఏమైనా హల్లెలూయా. ఏమైంది దీనికి అలా? బాలు ఏమైంది చూడవా? సౌండ్ అన్న తగ్గి దీనికి వస్తుందా? ఫోన్ ఏముంది? ఫోన్ ఏం లేదు, కొట్టిగానే మాట్లాడరు కానీ ముఖంలోనే చూపిస్తారు ఆ ఫీలింగ్. ముఖంలో ఫీలింగ్, ఆ ఎల్పి కనపడిందా లేదా? మరలా చూసి అటు సాటుకు పోయి ఇటు సాటుకు పోయారు. ఎట్టు అనుకోని కూడా అనుకోని సందర్భాలు ఉంటాయి, ఉండవా? అది పెద్ద భారం కాకూడదు మీకు. దేవుడు చెబుతున్న స్వభావం అదే. మన భారాన్ని దేవుడు మోసాడు కాబట్టి ఆ భారాన్ని సాధువుపరుచుకోవాలి. నీ భర్తని నువ్వు అయితేనే తట్టుకుంటామని నీ భర్తకి నిన్ను భారీగా చేశాడు దేవుడు. హల్లెలూయా. నువ్వైతేనే నీ భర్త లైన్లో పడతాడు, నువ్వైతేనే చెప్పగలుగుతూ, నువ్వైతేనే మాట్లాడగలుగుతూ, నువ్వైతేనే తొందరగా ఈడాకుల దగ్గరికి బావు, నువ్వైతేనే నీ భర్తని తీసుకురాగలవు. అందుకే దేవుడు నీకు ఇచ్చేసాడు. భర్త కూడా నువ్వు ఎన్ని కొట్టినా, ఎన్ని తిట్టినా, ఎన్ని మాట్లాడినా ఆమె అయితేనే నీ కుటుంబాన్ని సరిదిద్దుకొని తీసుకొని రాగలదని ఆమె నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఏమైనా హల్లెలూయా. ఈ భావాజాలాన్ని ఎవరైతే గుర్తిస్తారో, ఈ భావాజాలాన్ని ఎవరైతే గ్రహిస్తారో, ఈ భావాజాలాన్ని ఎవరైతే పాటిస్తారో, పాటించినటువంటి వారు సాధువు చేయబడతారు. ఏమైనా హల్లెలూయా. సాధువు చేయబడతారు. ఓర్పుతో, నువ్వు దేనైనా ఓర్పుతో జయిస్తావు, కానీ పగతో దేనైనా జయించగలవా? మీకు చేత ఇద్దా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ప్రేమతోనే జయించాడు తప్ప, లేకపోతే రే ఏంద్ర మీరు అనేది అని ఒక మాట వరకు అట్టంటే అయిపోతుంది. అవునా కదా? యేసు ప్రభువారు గెస్సెమనే తోట దగ్గరికి వచ్చి పట్టింపబడినప్పుడు
ఒకడొచ్చి పట్టుకోగానే దుడుకు పేతురు ఏం చేశాడు, వాడు కత్తి తీసుకొని వాడిని చెవునోరికి అతడు దుడుకు పేతురు, అవునా కదా? అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటాడు, దుడుకు పేతురు, నన్ను నేను రక్షించుకోవడానికి, మిమ్మల్ని నేను రక్షించడానికి నా తండ్రికి ఒక మాట చెబితే నన్ను నా తండ్రి రక్షించడా అని చెప్పేసి ఆ మాటని దుడుకు పేతురు, ఆ మాటని ఎవరి చెవు అయితే ఊడిపోయిందో వాడి చెవును మళ్ళీ అతికేస్తాడు దేవుడు. హల్లెలూయా. వాడేమో పట్టుకోవడానికి వచ్చాడు, యేసు ప్రభు వారు వాడి చెవుని అంటించాడు. ఎమ్మిటి వాడికి ఆ భావాజాలం అందింది. వాడు కొంచెం వెనక్కి దగ్గర అబ్బో ఈయన ఎవరు దైవ కుమారుడు కావచ్చు అని అనుకున్నాడే తప్ప ఇంకా అక్కడి నుంచి వాడు ముందుకు రాలేదు యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి. హల్లెలూయా. కాబట్టి నువ్వెవరినో క్షమించట్లేదు, నీ భర్తనే కదా. నువ్వెవరినో క్షమించట్లేదు, నీ భార్యనే కదా. ఈ భావాజాలము తెలుసుకున్నటి వారు పైవారిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భావాజాలాన్ని గురించి అర్థం చేసుకున్నవాడు పైవారిగా దేవుడు తీర్చిదిద్దుతాడే తప్ప ఈ భావాజాలను అర్థం చేసుకోకుండా నాకే ప్రతిదీ చెబుతావు, నేను ఇప్పుడే పొద్దుగుక్కులు అక్కడ ఎరగబడి చేసి వచ్చాను, నువ్వు నాకు ఇప్పుడే చెబుతావా అని చెప్పేసి తిరుగుబాటు చేశాడు అనుకో, వీడు తిరుగుబాటు చేస్తాడు అన్న విషయం నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో ఆ పని నువ్వే చేసి తప్పించుకోవడం నీకు మంచిది. ఏమైనా హల్లెలూయా. ఇది దేవుడు నేర్పించే గొప్ప భావాజాలం మనకి. అందుకే భారము అనేది, లోబడే తత్వం అనేది గాడిదకి ఫస్ట్ స్టార్టింగ్ ఉండదు, అది ఎగిరెగిరి తందది. కావాలంటే కొత్త ఎమ్మటి తీసుకొచ్చిన గాడిద మీద నన్ను కూర్చోబెట్టండి, ఎగిరెగిరి వాడు కింద పడిందాక అది ఎగురుతాను ఉంటుంది. ఎందుకు? అది సాధువు చేయబడలేదు, అది అలవాటు చేయబడలేదు. అది ఎప్పుడైతే అలవాటు చేయబడిందో నువ్వు నిలువెత్తు గొడ్లై సాగిరం కాడికి తీసుకుపోవడానికి అటు ఇటు వచ్చి తాడు తీసుకొని మెదలకుండా వచ్చిందా? నిజం చెప్పాలి, మెదలకుండా వచ్చింది. ఏం మాట్లాడదు, ఏంది నా మీద ఎంత బరువు పెట్టు అని అంటది. అది ఎందుకంది? అది సాధువు చేయబడింది, దానికి ఆ భావాజాలం అర్థమైపోయింది. ఏమైనా హల్లెలూయా. కాబట్టి నోరు మూసుకొని యజమానుడు ముందు పోతుంటే ఎనికీడిది పోతా ఉండదు. ఏం మాట్లాడితే ఏమన్నా ఏదైనా మాట్లాడితే చెప్పండి, నాకు చెప్తా దానికి సందర్భం. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ భావజాలాన్ని అర్థం చేసుకోగలిగితే ఈ భారమును మనం మొయ్యగలిగినట్లుగానైతే, నీ భారాన్ని నువ్వు మొయ్యగలిగినట్లయితే కొన్ని సందర్భాల్లో నీ భర్తకు కూడా అర్థమైపోతుంది, ఆ ఫీలింగ్ అర్థమైపోతుంది. ఎన్ని చేసినా ఈ అమ్మాయి మౌనంగా ఉంటుందంటే ఎందుకు అర్థం చేసుకోవాలి మనం అనే తత్వం అతనిలో కలుగుతుంది. వరి స్వామి ఇంటికి పోయినప్పుడు దీర్ఘాలు ఎక్కువైంది నాకు అని ఆడే ఉంటాడు వాడు. ఏడా అల్ల మూల ఒకటి ఉండలేడు, ఆడే ఉంటాడు వాడు. వచ్చేదో వెంటుండదు వాడికి మొత్తం రోడ్డు మొత్తం వాడితే కొలతలు వేసుకుంటూ వస్తాడు కాడ నుంచి ఇంటి దాకా ఎంత పడుకుందా మా ఇంటికి అడిగాని. ఈ భావాజాలం అర్థం కానండి వాళ్ళు వాళ్ళ ఇంట్లో తీసుకొని చేపెట్టుకుంటారంటే మన మీకు తెలుసు కదా, పొగాకు బ్యారనీళ్ళు నిప్పులు ఎట్లా ఉంటాయి, ఆ నిప్పులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు ఉండదు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి మనం ఏం చేయాలంటే సాధువు చేసుకోవాలి. దేవుడు మీకు చెప్తున్నట్టు మాట ఏంటంటే సాధువు చేసుకోవాలి. హల్లెలూయా. యోహాను సువార్త 12:16. టైం చాలా అయిపోయినట్టుగా ఉందయ్యా. యోహాను సువార్త 12:16 చదువు ఒకసారి. ఆయన శిష్యులు ఈ మాటలు చూడు, ఆయన శిష్యులు ఆయన చెప్పిన మాట మొట్టమొదట గ్రహించలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ విషయాన్ని మహిమపరిచాడో అది ఆయన గురించి రాయబడిననియు జ్ఞాపకానికి ఆయన చేసిన విషయాలు జ్ఞాపకానికి తెచ్చుకున్నారట. హల్లెలూయా. మీరు కూడా ఏం చేయాలి? జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఎందుకన్నదా ఈ అమ్మాయి నన్ను, ఎందుకన్నడా ఈయన నన్ను అని ఏం చేయాలి? మీరు స్పాట్గా అతను కోపంలో ఉండి మాట్లాడితే, మీరు వ్యతిరేకంగా పోయి మాట్లాడితే ఇద్దరికి ఏమైపోయిందంటే దెబ్బలు పడే అవకాశాలు ఉంటాయి. అయితే మనం ఏం చేయాలి? ఆ సందర్భంలో కొంచెము ఆగాలి, అక్కడ ఆగాలి. ఎప్పుడైతే దాన్ని మనం ఆగుతామో అతను అన్న దాంట్లో లేకపోతే ఏమన్న దాంట్లో ఆ భావజాలం ఎప్పుడైతే మనకు అర్థమైపోద్దో అప్పుడు మనకు ఉన్న భారం తిరిగిపోతుంది. హల్లెలూయా. ఏమైనా హల్లెలూయా.
ఎవరించుకుంటూ చాలా ఉంది. ఇంకొక మాట చదివి ముగిస్తా. హల్లెలూయా. మూడో విషయం చెప్తా ఎందుకు ఇంకా. ఏమేన్ హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదవండి మళ్ళీ. 3 నుంచి 5 చదువు. 6 అమ్మా చదువు తల్లి. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు మీరు ప్రభువుకి కావాల్సిన వారు. పట్టు గట్టిగా. కట్టబడ్డారు. ఫస్ట్ కట్టబడ్డారు. రెండవది మీరు భారాన్ని మోసేవారిగా సాధువుపరచబడినటువంటి వారికి మీరు ఉన్నారు. మూడవది ఎంత పని ఎందుకు నువ్వు చేసేవయ్య అంటే మీరు నాకు కావలసిన వారు. కొట్ట గట్టిగా హల్లెలూయా. మూడవది ఏంటయ్యా అంటే మీరు నాకు కావలసిన వారు. మీరు నాకు కావాలి. మీరు నాకు కావాలి. ఎందుకు కావాలి? నరకంలో మీరు పడిపోకుండా ఉండేదానికి మీరు నాకు కావాలి. మీరు ఎందుకు కావాలి? ఈ సమాజంలో నా పేరు, ఈ సమాజంలో నన్ను నిలబెట్టే తత్వము నీ దగ్గర నేను చూశాను కాబట్టి మీరు నాకు కావాలి. మీలో ఉన్న సుగుణాలు ఈ ప్రాంతానికి వెల్లడపరచాలి కాబట్టి మీరు నాకు కావాలి. నా సాక్ష్యాన్ని మీరు నిలబెట్టాలి. మీరు నిలబెట్టాలంటే మీరు నాకు కావాలి. ఒకప్పుడు నువ్వు నేను బంధకంలోనే ఉన్నాము. ఆ బంధకంలో నుంచి విడిపించబడిన తర్వాత నేను నిన్ను సాధువుపరుచుకుంటూ వచ్చాను కనుక నీవు నాకు కావాలి. నేను వెళ్ళే ప్రతి దగ్గరికి నిన్ను నేను నడిపించాలి. నన్ను గురించి నువ్వు చెప్పే వ్యక్తిగా ఉండాలి. నన్ను నువ్వు నిలబెట్టే నమ్మకత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు ప్రవర్తించాలి. ఇది నువ్వు నాకు కావాల్సిన విషయం. మీరు ఎంతమంది చూసారు బైబిల్ సెల్ ఫోన్లో యూట్యూబ్లో బెజవాడ సాయి అని? బెజవాడ సాయి ఎంతమంది చూశారు? వాడు తల్లిదండ్రుల మాటకి లెక్క చేయకుండా గంజాయికి అలవాటు పడ్డాడు. మత్తుకు అలవాటు పడ్డాడు. లోకంలో ఉన్న దాని కొరకు అలవాటు పడ్డాడు. ఈ లోకంలో ఉన్న విగ్రహారాధనకి వాడు అలవాటు పడ్డాడు. పూజలు పునస్కారాలు చేసేవాడు. వాడు వేషాలు మామూలు వేషాలు కదా. మామూలుగా చూస్తేనే వాడిని చూస్తేనే మనకు భయం. అంత దడ వాడు అట్లుంటాడు అన్నమాట. కానీ వాడి జీవితాన్ని ఎవరు మార్చలేదు. ఎవరు మార్పు చెందేటట్టుగా వాడు ప్రవర్తించలేదు. కానీ దేవుడు వాడు నాకు కావాలి అని ప్రభు కోరుకున్నాడు కాబట్టి ఈరోజు వాడు క్రీస్తుకు దాసుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. క్రీస్తుకి వాడు ఏం చేశాడు? దాసుడుగా మార్చబడ్డాడు. మీకు చూపిస్తాను ఆ సందర్భాన్ని. దాసుడిగా ఎట్లా మార్చబడ్డాడు? క్రీస్తుకు దాసుడిగా మార్చబడ్డాడు వాడు. బెజవాడ సాయి అతని పేరు. బ్లూటూత్ తాపారా? బ్లూటూత్ ఆన్ చేస్తే కొంచెం వినపడుతుందేమో. ఆన్లోనే ఉందా చూడమ్మా. ఓకే. మీరు ఫస్ట్ ఆ అందగాడిని చూసిన తర్వాత ఎట్లా చూడండి. అందగాడు ఎట్లా చూడండి. బెజవాడ సాయి వాడి పేరు. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా.
లోకమంతా నేను వెతికినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొందెను. ఈ లోకమంతా నేను వెతికినా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఆ సాక్ష్యాన్ని విని ఆయన చూసి ఆయన పరిస్థితిని చూసి ఇప్పుడు దేవుడికి కావాల్సిన వ్యక్తి హల్లెలూయా. అటువంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు, దేవునికి కావాల్సినటువంటి వాళ్ళు. దేవుడికి ఎందుకు కావాలి అంటే నువ్వు నేను మనం మాత్రమే ఆయన్ని ప్రకటించగలము. నువ్వు నేను మనం మాత్రమే మనం నిలబెట్టగలము, అందరం కాదు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం ఎవరికి కావాల్సినటువంటి వారిమే? చెప్పండి, ఎవరికి కావాల్సిన వారు? మనము దేవునికి కావలసినటువంటి వారివి. కాబట్టి మనలో ఉన్న ఆ భావజాలాన్ని అర్థం చేసుకునే తత్వాన్ని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 2 రెఫరెన్స్ చూపించి నేను ముగిస్తా. అపోస్తులు 17:25, 2 కొరింథీ 2:9 రెండు ఇద్దరు తీయండి. అపోస్తులు 17:25, 2 కొరింథీలు 2:9. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. హల్లెలూయా. ఎవరికంటే ఆయన అందరికీ దయచేస్తాడట. ఆయన ఊపిరి అందరికి దయచేస్తాడట, సమస్తానికి దయచేస్తాడట. ఎందుకు దయచేస్తాడు అనంటే ఆయనకి మనము కావలసిన వాళ్ళని, ఆయనకి మనము కావాలి. ఆయన భావాజాలాన్ని గుర్తించే వారిగా ఉండాలి. మనం ఆయన పిల్లలుగా మనం కనబడాలి. నిన్ను గురించి నన్ను గురించి సాక్ష్యం చెప్పాలి ఆయన. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు సపోజ్గా నేను ఏదన్నా ఒక నేను తప్పుడు మాట మాట్లాడానని చెప్పేసి మా పాస్టర్ గారికి ఎవరన్నా చెప్పారనుకో, సపోజ్గా మా పాస్టర్ అది నమ్ముతుంది నన్ను? లేదు ఆయన అనడు అట్లా, నువ్వేం మాట్లాడుతున్నావు, ఆయన అసలు అటువంటి మాట ఆయన అనడు, ఆయన ఎట్లా అంటాడని నువ్వు అనుకుంటున్నావు అని ఖచ్చితంగా అంటదా? ఎందుకంటది ఆ మాట? చెప్పండి. అది హల్లెలూయా. ఆ భావాజాలం నీ భార్య దగ్గర నువ్వు చూపించాలి, ఆ భావాజాలం నీ భర్త దగ్గర నువ్వు చూపించాలి, ఆ భావాజాలం నీ పిల్లల దగ్గర నువ్వు చూపించాలి. అప్పుడే నీ వారే నీ గురించి సాక్ష్యం చెప్తారు. నాకంటూ నాకు సాక్ష్యం లేనప్పుడు నా గురించి ఎవరు చెప్తారు సాక్ష్యం? కానీ మనం అందరం కూడా దేవునికి కావాల్సిన వారు. అందుకే ఆయన మాట చెప్తున్నాడు. 2 కొరింథీ 2:9 చదువమ్మా. మీరు అన్ని విషయముల యందు అన్ని విషయముల యందు విధేయులై ఉన్నారేమోనని మీకున్న యోగ్యతను తెలుసుకున్నట్టుకే కదా నేను. అంటే మన యోగ్యతను ఏం చేస్తున్నాడు ఆయన? తెలుసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. యోగ్యులమా కాదా, మనం పనికొచ్చేవాడమా పనికి రానట్టు వాళ్ళమా అని. కానీ ఆయన దృష్టిలో మాత్రం మనం పనికొచ్చే వాళ్ళంగానే ఉండాలన్నది ఆయన కోరిక. కానీ మన భావాజాలం ఎటు నడిపిస్తుంటే ఎటు వెళ్తున్నాం అనేది మనం గుర్తించవలసిన వారిగా మనకు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరికి కావాలంట? దేవునికి కావలసిన కుమార్తెలుగా కావలసిన వారిని, కుమారులుగా కావలసిన వారిని. హల్లెలూయా. దినేష్, నేను గబక్కన ఎప్పుడన్నా ఏదన్నా సందర్భంలో మరి మా మామయ్య గురించి ఏదన్నా అంటాం, ఏమేమన్నా అంటదేమోనని మీకు అర్థం లేదని చెప్తాను. మేమిద్దరం అంటాం. అంటే మీరు మా అమ్మని ఏమన్నా అన్న కానీ మా నాన్న మాత్రం అంటే మాత్రం మేము ఒప్పుకోనరా దినేష్గా అన్నాడు. అంటే వాళ్ళ నాన్న మీద మా నాన్న అనొద్దనే భావజలం ఆమెకు ఎలాగున్నదో మన తండ్రిని అనే భావజలం కూడా మనకి నమ్మకం ఉండాలి. చెప్పబడి హల్లెలూయా. నీ తండ్రిని గురించి ఎవరన్నా మాట్లాడారనుకో, ఆ భావజాలాన్ని నువ్వు స్వీకరించుకోవా? నో. ఎందుకు స్వీకరించకూడదు? మన తండ్రి అలాంటి వాడు, మన తండ్రి అలాంటి వాడు కానప్పుడు నీకు నాకు అటువంటి క్రియలు ఉంటాయా? మన తండ్రిలో ఉన్న క్వాలిటీస్ మనలో ఉండాలి, అవునా కదా? కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు నాకు చెప్పండి కావలసిన వారు, నా కుమార్తెలు మీరు, నా కుమారులు మీరు, నా బిడ్డలు మీరు అని ఆయనే ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు.
పెట్రోలియం వాళ్ళు ఏమైనా హల్లెలూయా. కాబట్టి 3 విషయాలు ఇంకా చాలా ఉంది, సమయం లేదు. ఏమేమి చెప్పాను చెప్పండి. అది తీరు మొట్టమొదట మీరు కట్లు ఇవ్వబడ్డారు. రెండవది భారము మోసేవారిగా మీరు కనబడాలి. మూడవది దేవునికి కావలసిన వారమే. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి చిన్నదానికి పెద్దదానికి ఎగిరే వారిగా మనం ఉండకూడదు. చిన్నదానికి పెద్దదానికి ఎగిరి, చిన్నదానికి పెద్దదానికి అరుచుకొని, చిన్నదానికి పెద్దదానికి తృణీకరించుకొని, చిన్నదానికి పెద్దదానికి మనలో ఉన్న ప్రేమని దూరం చేసుకొని ఇట్లాంటి స్థితి మనం తెచ్చుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవునికి మనం కావలసిన వారిని. దేవుని దగ్గర చెడు లేదు, దేవుడి దగ్గర లోపము లేదు, దేవుని దగ్గర అంధత్వం లేదు, దేవుని దగ్గర ఇష్టం లేని తత్వం లేదు. ఆయన ప్రేమమూర్తి, ప్రేమ కలిగిన వాడు, ప్రేమను మాత్రమే బోధించగలిగిన వాడు. కాబట్టి ఆయనకు మనం కావాలి, ఆయనకు మనం కావాలి కనుక భార్య భర్తలుగా ఉన్న మీరు ఒకరికొకరికి ఏం కావాలి చెప్పండి. భార్య భర్తలకు ఒకరికొకరికి ఏం కావాలి? భార్య భర్తలు ఒకరికొకరికి ఏం కావాలి? మా పాస్టర్ మేడం ఉంటే నేను చెప్పేవాడిని. భార్య భర్తలకు ఒకరికొకరికి ఏం కావాలి? ఏం కావాలి? కావలసిన వారు కావాలి. అది కూడా లేదు, తెలీదా? భార్య భర్తలు ఒకరికొకరికి ఏం కావాలి? కావలసిన వారు. మీరు కావలసిన వారు పెళ్లి చేసుకున్నారా? కాదనుకొని పెళ్లి చేసుకున్నారమ్మా? చెప్పండి, సపోర్ట్ మీకే నాది. అది కదా నేను అంటే. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? ఒకరికొకరికి కావలసిన వారిని, ఒకరికొకరికి కావలసిన వారిని అయితే అప్పుడు భారం అన్ని మోస్తామా లేకపోతే పడేసుకుంటామా? మోస్తాం. హల్లెలూయా. అన్నం వేసుకురా అంటే కొంతమంది ఏం చెప్తారంటే అక్కడ నుంచి వాళ్ళు కావాలని కూడా జారిడిసే వాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. ఒక అమ్మ అత్తగారికి పోతే అన్నం తినే ప్లేట్ కడిగి బీరువాలు పెట్టుకుంది. అమ్మ అర్థమవుతుందా? అమ్మ ఇంటికాడ, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకున్న ప్లేట్, వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకున్న ప్లేటు వాళ్ళ అత్త కానీ మామ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వేసుకొని తింటారేమో ప్లేట్లని, ఆ ప్లేట్లు అన్నం తిని బీరువాలు పెట్టుకుని దానం వేసుకుంది. నమ్ముతారా నమ్మరా? నేను చెప్పానంటే నిజం, రుజువులతో కూడా చెప్తా, కానీ వాడి పేరు మాత్రం చెప్పండి దయచేసి. హల్లెలూయా. అట్లా మనం ఉండకూడదు. భార్య భర్తలు ఏమై ఉన్నారు? కావలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళిద్దరు కావలసిన వారై ఉన్నారు. ఈ భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవునికి చెప్పండి కావలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. మనం అందరం ఈ సంఘంలో ఒకరికొకరు ఏమై ఉన్నాము? ఏమైనా హల్లెలూయా. అబ్బే ఈ పిల్లకి ఈ చీర బాగలేదని ఎందుకంటున్నావు? మరి నీకు బాగలేదు ఈ చీర, బాగలేదే అని చెప్తాను. ఎందుకన్నావు? కావాల్సిన వాళ్ళమే మళ్ళీ కదా, అలా ఉండటానికి వీలు. ఏమైనా హల్లెలూయా. బాగా లేకపోయినా నువ్వేం చేయాలంటే అక్క నీకు భలే ఉంది అక్క ఇది. ఏమైనా హల్లెలూయా. ఇంటికి పోయిన తర్వాత ఎట్లా అమ్మ ఇడిచేసింది కాబట్టి లేదంటే ప్రేమతో చెప్పు, తప్పు లేదు. కానీ ఎటకారంగా, కొంతమంది ఎటకారంగా చెప్తారు. ఎటకారంగా అసలు మనం చెప్పుకోకూడదు దేవుని వెళ్ళారా. హల్లెలూయా. కాబట్టి దేవునికి మనం కావాల్సిన వారంగా ఉన్నాం కనుక ఈ 3 విషయాల్లో మనం పాల్భాగస్తులు ఉండి ప్రభునామని మహిమపరచవలసిందిగా మనం చూస్తే మాట్లాడి ముగిస్తున్నాను. మన మధ్యలో రాణి పాట పాడిద్దామా? కానుకలు పడుతుంది ఇప్పుడు పెట్టాయి అదే.